अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 8वीं कक्षा की पाठ बताती हूँ। आज हमारा पाठ है हार के आगे जीत है। అంటే దీని అర్థం ఏమిటంటే ఓటమి నుంచి విజయం వస్తుంది అని దాని అర్థం. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాము. ఫస్ట్ ప్రశ్న, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్రంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చేతికర్రల సాయంతో ఉన్నారు. ఇది ఒక ఆట స్థలం, కేల్కా మైదాన్ లాగా ఉంది. కేల్కా మైదాన్, ఇందులో ఒక బాల్ కూడా ఉంది. వే క్యా కర్ రహే హై. నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇసే దేఖ్నే పర్ హమారే మన్ మే క్యా విచార్ ఉఠ్తే హై. ఇది చూస్తేప్పుడు మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి అని దాని అర్థం. మనకి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి మన సహకారాన్ని అందించాలని, మన వంతు సాయం ఏదైనా చేయాలని, వాళ్ళకి మంచి ప్రేరణ ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాము. तन मन व आत्मा से जो मजबूत होता है सफलता उसके कदम चूमती है. శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా ఎవరైతే బలవంతులుగా ఉంటారో వారి అడుగులను విజయం ముద్దు పెట్టుకుంటుంది. శక్తికే లియే శారీరక తందరుస్తి చాహియే. శక్తి కోసం శారీరక ఆరోగ్యం అవసరం. నిశ్చిత పరిస్థితి మే సమయ పర్ అపనా ప్రదర్శన కర్నే కే లియే మానసిక సంతులన్ చాహియే. నిశ్చితమైన పరిస్థితుల్లో సమయంపై మన ప్రదర్శన కోసం మానసిక సమతుల్యం కావాలి. వా మూల్యోं के अनुरूप जीने हेतु आत्मबल चाहिए. విలువలకు అనుగుణంగా జీవించుటకు ఆత్మబలం కావాలి. तीनों ही प्रकार की क्षमताओं का दूसरा नाम ही విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ है. ఈ మూడింటి శక్తి సామర్థ్యాల పేరే విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ है. విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్. अमेरिका के टेनेसी प्रांत में एक रेलवे मजदूर के घर में 23 जून 1940 में विल्मा ने जन्म लिया. అమెరికాలోని టెనేసీ అనే ప్రాంతంలో రైల్వే కూలీ ఇంట్లో జూన్ 23, 1940లో విల్మా జన్మించింది. జిస్కి మా ఘర్ ఘర్ జాకర్ జాడు పోచా లగాతీ థీ. వాళ్ళ అమ్మగారు ఇంటింటికి వెళ్ళి కసువు ఊడ్చేది. వహ్ 9 वर्ष तक జమీన్ పర్ కభీ పావు రక్కర్ నహీ చల్ సకీ. ఆవిడ అమ్మాయికి 9 సంవత్సరాలు వచ్చే వరకు భూమి మీద ఎప్పుడు అడుగు పెట్టి నడవలేదు. క్యోంకి ఉస్కో 4 वर्ष की उम्र में పోలియో हो गया था. ఎందుకంటే ఆ అమ్మాయికి 4 సంవత్సరాల వయసులో పోలియో సోకింది. తబ్సే వహ్ బైసాఖియోంకే సహారే చల్తీ. అప్పటి నుంచి ఆ అమ్మాయి చేతికరల సహాయంతో నడుస్తుండేది. డాక్టరోं ने जवाब दे दिया था कि वह कभी भी जमीन पर अपने कदम सीधे नहीं रख पाएगी. డాక్టరు చెప్పారు ఏమని, ఆమె ఎప్పుడు కూడా భూమి మీద సక్రమంగా నడవలేదు అని చెప్పేశారు డాక్టర్స్. ఉస్కి మా బడి ధర్మపరాయణ సకారాత్మక మనోవృత్తి వాली సాహసి మహిళా థీ. వాళ్ళ అమ్మ చాలా ధర్మపరాయణరాలు అంటే ఆధ్యాత్మిక చింతన కలది, భక్తి కలది. సకారాత్మక మనోవృత్తి అంటే పాజిటివ్ దృక్పథం, ఆశావహ దృక్పథంతో ఉండే ధైర్యవంతురాలైన మహిళ. మాకి ఆదర్శవాది బాతే సున్కర్ విల్మానే కహా మా మై క్యా కర్ సక్తి హూ జబ్కి మై చల్ హీ నహీ పాతీ హూ. వాళ్ళ అమ్మ ఆదర్శమైన మాటలు విన్న తర్వాత విల్మా చెప్పింది, అమ్మా నేనేం చేయగలను, నడవలేను కదా. మేరీ బేటీ తుమ్ జో చాహే ప్రాప్త్ కర్ సక్తి హో. నా కూతురా, నువ్వు ఏమైనా కావాలని కోరుకుంటే అది తప్పనిసరిగా పొందగలవు. మానే ఆత్మవిశ్వాస్కే సాత్ కహా అని వాళ్ళ అమ్మగారు చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పారు. క్యా మై దునియాకి సబ్సే తేజ్ దావక్ బన్ సక్తి హూ. నేను ఈ ప్రపంచంలో అందరికంటే వేగంగా పరిగెత్తగల అథ్లెట్ కాగలనా? విల్మానే తురంత్ ప్రశ్న కియా. విల్మా వెంటనే ప్రశ్నించింది వాళ్ళ అమ్మని. క్యో నహీ మేరీ బేటీ. ఎందుకు కాదమ్మా. ముజే తుజ్ పర్ పూరా విశ్వాస్ హై. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. మానే దృఢ విశ్వాస్కి సాత్ కహా అని విల్మా వాళ్ళ అమ్మగారు దృఢ విశ్వాసంతో చెప్పారు. కేసే జబ్కి డాక్టరోं ने अनुसार मेरे लिए चल पाना संभव नहीं है. ఎలాగా, డాక్టర్ గారు చెప్పేశారు కదా నేను నడవడం అసంభవం అని. విల్మానే కరుణాస్వరమే కహా అని విల్మా కరుణాస్వరంతో వాళ్ళ అమ్మతో చెప్పింది. ఈశ్వర్ మే విశ్వాస్, స్వయం పర్ భరోసా, మెహనత్ और लगन से तुम जो चाहो वह प्राप्त कर सकती हो. ఈశ్వరుడు అంటే భగవంతుడి మీద నమ్మకము, తన మీద తనకు నమ్మకము, కష్టము మరియు శ్రద్ధ ఉన్నట్లయితే నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పకుండా పొందగలవు. మానే కేతే హుయే ఉసే గోద్మే ఉఠాలియా. వాళ్ళ అమ్మగారు ఇది చెప్తూ విల్మాని తన ఒళ్ళోకి తీసుకుంది. మాకి ప్రేరణ వా హిమ్మత్ సే 9 वर्ष की విల్మా నే బైసాఖియా ఉతార్ ఫేంకి వా చలనా ప్రారంభ కియా. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ప్రోత్సాహంతో, ప్రేరణతో మరియు ధైర్యంతో 9 సంవత్సరాల విల్మా బైసాఖియా అంటే చేతికెరలను పడేసి నడవడం ప్రారంభించింది. అచానక్ బైసాఖియా ఉతార్ దేనే కే బాద్
चलने के प्रयास में कई बार जमकी होती रही, दर्द झोलती रही. అకస్మాత్తుగా చేతికర్రల్ని పడవేసి నడిచే ప్రయత్నంలో ఆ అమ్మాయికి ఎంతో కష్టపడింది, ఎంతో నొప్పిగా అనిపించింది. లేకిన్ ఉస్నే హిమ్మత్ నహీ హారీ ఔర్ కోయి సహారా నహీ లియా. కానీ ఆ అమ్మాయి తన ధైర్యాన్ని వదులుకోలేదు మరియు ఎటువంటి సహాయము తీసుకోలేదు. आखिरकार 1 साल के बाद वह बिना बैसाखियों के चलने में कामयाब होगी. చివరికి 1 సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి చేతికర్రల సహాయం లేకుండానే నడవటంలో విజయాన్ని సఫలతని సాధించింది. इस प्रकार 8वीं कक्षा में आते आते उसने अपनी पहली दौड़ प्रतियोगिता में हिस्सा लिया और वह सबसे पीछे रही. ఈ విధంగా 8వ తరగతికి వస్తూనే తను తన మొదటి పరుగు పందెంలో పాల్గొని అందులో చివరిగా నిలిచింది. उसके बाद दूसरी, तीसरी, चौथी दौड़ प्रतियोगिता में हिस्सा लेती रही और हमेशा आखिरी स्थान पर आती रही. ఈ విధంగా ఆ అమ్మాయి 2, 3, 4 పరుగు పందాల్లో పాల్గొని మరియు ఎల్లప్పుడూ చివరి స్థానాల్లో వచ్చేది. లేకిన్ వహ్ పీచే నహీ హటి. కానీ తను వెనుకంజ వేయలేదు. నిరంతర దౌడ్ ప్రతియోగితాओं में भाग लेती रही. ఎల్లప్పుడూ పరుగు పందాల్లో పాల్గొంటూ ఉండేది. और अंत में उसने एक दिन प्रतियोगिता में प्रथम स्थान प्राप्त कर लिया. చివరికి ఆ అమ్మాయి ఒకరోజు పరుగు పందెంలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. 15 वर्ष की उम्र में विल्मा टेनेसी स्टेट विश्वविद्यालय गई, जहां वह एक एड टेंपल नाम के एक कोच से मिली. 15 సంవత్సరాల వయసులో విల్మా టెనెసీ స్టేట్ విశ్వవిద్యాలయానికి వెళ్ళింది. అక్కడ ఎడ్ టెంపుల్ అనే ఒక కోచ్ని కలిసింది. విల్మా ने अपनी यह इच्छा व्यक्त की कि मैं दुनिया की सबसे तेज धावक बनना चाहती हूँ. విల్మా తన కోరికని ఈ విధంగా వ్యక్తపరిచింది. ఈ ప్రపంచంలోనే అందరికంటే వేగంగా పరిగెత్తగలే అథ్లెట్ని కావాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఎవరితో? ఎడ్ టెంపుల్తో. తబ్ టెంపుల్ ने कहा, तुम्हारी इसी इच्छा शक्ति की वजह से कोई भी तुम्हें नहीं रोक सकता. అప్పుడు టెంపుల్ గారు చెప్పారు, నీ కోరిక చాలా బలమైనది, ఈ కారణం వల్ల నిన్ను ఎవరూ ఆపలేరు. और साथ में मैं भी तुम्हारी मदद करूँगा. దానితో పాటు నేను కూడా నీకు సహాయం చేస్తాను. దౌడ్ కి కలామే మై తుమ్హే సిఖాऊंगा. పరుగు పందెంలో ఉండేటువంటి మెలకులను నేను నేర్పిస్తాను అని చెప్పారు ఎడ్ టెంపుల్ గారు. ఆఖిర్ వహ్ దిన్ ఆయా జబ్ విల్మా ఒలింపిక్ మే హిస్సా లే రహీ థీ. చివరికి ఆ రోజు రానే వచ్చింది. విల్మా ఒలింపిక్లో పాల్గొనబోచున్నది. ఒలింపిక్ మే దునియా కే సబ్సే తేజ్ దౌడ్నే వాలో మే ముకాబలా కర్నా పడతా హై. ఒలింపిక్స్లో ప్రపంచంలోని వేగంగా పరిగెత్తే అందరు ఆటగాళ్ళు పాల్గొంటారు. విల్మా కా ముకాబలా జుత్తా హేన్ సేత. విల్మా యొక్క పోటీ పడాల్సిన వ్యక్తి పేరు జుత్తా హేన్. జిసే కోయి భీ హరా నహీ పాయతా. ఆ అమ్మాయిని ఎవరు ఓడించలేరు. పహలీ దౌడ్ 100 మీటర్ की थी. మొదటి పరుగు పందెము 100 మీటర్లకి. इसमें विल्मा ने జుత్తా కో హరాకర్ अपना पहला स्वर्ण पदक जीता. ఆ 100 మీటర్ల పరుగు పందెంలో విల్మా జుత్తా హేన్ని ఓడించి మొదటి స్వర్ణ పథకాన్ని సాధించింది. దూసరి దౌడ్ 200 మీటర్ की थी. రెండవ పరుగు పందెము 200 మీటర్లది. ఇస్మే భీ విల్మా నే జుత్తాకో దూసరి బార్ హరాయా. దీంట్లో కూడా విల్మా జుత్తాని ఓడించి రెండవ పథకాన్ని సాధించింది. तीसरी दौड़ 400 मीटर की रिले रेस थी. మూడవ పరుగు పందెం 400 మీటర్లది. और विल्मा का सबसे तेज खिलाड़ी ही दौड़ना है. और विल्मा का मुकाबला एक बार फिर జుత్తా से ही था. మళ్ళీ ఈ 400 మీటర్ల రిలే రేస్లో మళ్ళీ విల్మాకి జోడీ ఎవరంటే జుత్తా హేన్స్ ఉన్నాయి. रिले में रेस का आखिरी हिस्सा टीम का शुरुआत सबसे तेज खिलाड़ी ही दौड़ता है. ఈ రిలే పరుగు పందెంలో చివరి భాగం టీంలోని అందరికంటే వేగంగా పరిగెత్తే ఆటగాళ్లే పాల్గొంటారు. విల్మా की टीम के 3 लोग रिले रेस के शुरुआती 3 हिस्से में दौड़े और आसानी से बैटन बदली. ఈ ఆటగాళ్ళు విల్మా టీంలోని 3 రిలే పరుగు పందెంలో ప్రారంభ 3 భాగాల్లో పరిగెత్తి తేలికగా బ్యాటన్ మార్చుకున్నారు. బ్యాటన్ అంటే చిన్న షార్ట్ స్టిక్ ఉంటుంది. రన్నర్స్ అది ఒకరికొకరు అందించుకుంటూ ఉంటారు. దాన్ని బ్యాటన్ అంటారు. జబ్ విల్మా కే దౌడ్నే కి బార్ అయ్యి ఉస్సే బ్యాటన్ छूट गई. అప్పుడు విల్మా వంతు వచ్చేటప్పటికి
తన చేతిలో ఉండే బేటను కింద పడిపోయింది. लेकिन विल्मा ने देख लिया कि दूसरे छोर पर జుత్తా హేన్ తేజీ సే దౌడ్ చలి ఆ రహీ హై. కానీ విల్మా చూసేటప్పటికి రెండో వైపు నుంచి జుత్తా హేన్ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. విల్మా నే గిరి హుయి బేటన్ ఉఠాయి और यंत्र की तरह तेजी से दौड़ी तथा జుత్తా కో తీసరీ బార్ భీ హరాయా. విల్మా వెంటనే కింద పడిపోయిన బేటను తీసుకొని వెంటనే ఒక యంత్రంలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ జుత్తా హేన్ని మూడోసారి కూడా ఓడించింది. और अपना तीसरा स्वर्ण पदक जीता. మరలా మూడోసారి స్వర్ణ పథకాన్ని సాధించింది. यह बात इतिहास के पन्ने में दर्ज हो गई. ఈ విషయం చరిత్ర పుటల్లో లిఖించదగింది అయింది. एक पोलियोग्रस्त महिला 1960 के रोम ओलंपिक में दुनिया की सबसे तेज धावक बनी गई. ఈ విషయం చరిత్ర పుటలో నమోదు చేయబడింది. ఒక పోలియో పీడితురాలైన మహిళ 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ క్రీడల్లో ప్రపంచం మొత్తంలో వేగవంతమైన అథ్లెట్ అయింది. यह उसके कठोर परिश्रम का ही परिणाम था कि उसने 1960 के रोम ओलंपिक में 100 व 200 मीटर की दौड़ और 400 मीटर की रिले दौड़ में स्वर्ण पदक जीते. ఇది ఆమె కఠోర పరిశ్రమ పరిణామానికి తార్కాణం. 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్లో 100 మీటర్లు, 200 మీటర్లు మరియు 400 మీటర్ల రిలే పరుగులో స్వర్ణ పథకాలని సాధించింది. और एक ही ओलंपिक में 3 स्वर्ण पदक जीतने वाली पहली అమెరికా అథ్లెట్ బని. ఒకే ఒక ఒలింపిక్లో ఒకేసారి 3 స్వర్ణ పథకాలు సాధించిన ఏకైక అమెరికన్ అథ్లెట్ మహిళ ఎవరంటే విల్మా. रोम से लौटने पर पूरा अमेरिका उस लड़की के स्वागत में खड़ा था जो कभी अपने पैरों पर भी खड़ी नहीं हो सकती थी. उन्हीं के बीच में थी उसकी माँ, जिसकी वजह से आज वह इस मुकाम पर पहुंची थी. రోమ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అమెరికా యావత్తు తన కాళ్ళపై తాను నిలబడలేని ఆ బాలికకు నిలబడి స్వాగతం పలికింది. వారి మధ్యలోనే విల్మా అమ్మగారు ఉన్నారు. ఎవరి ప్రేరణ వల్ల అయితే ఉన్నత స్థితిని పొందిందో ఆవిడ కూడా వాళ్ళందరి మధ్యలోనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.